ఈ సియోనులో మౌనంగా ఉండడం, దేవునికి స్తుతి చెల్లించడం ఎట్లయితుంది? మనం స్తుతి చెల్లిస్తే కదా దేవునికి స్తుతి చెల్లించినట్లు అవుతుంది అని మనం అనుకుంటే, ఈ సియోన్ అనేది దేవుని యొక్క సభా పర్వతం. భూమి మీద మనకు అసెంబ్లీ, పార్లమెంట్ ఇట్లా ఉన్నట్టుగా ఈ సియోన్ అనేది దేవుని యొక్క సభా పర్వతం. కాబట్టి దేవుని దగ్గర మనం ఎట్టబడితే అట్లుంటే కుదరదు. కాబట్టి ఆయనంటే కొంచెం భయము భక్తి ఉండాలి. కాబట్టి మరి ముఖ్యంగా భయంతో ఉండాలి. కాబట్టి అక్కడ మనం మౌనంగా ఉంటే ఆయనను రెస్పెక్ట్ చేసినట్టు, ఆయనను గౌరవించినట్టు. గౌరవించడం అంటే స్తుతి చెల్లించినట్టు అనే అర్థంతో చెప్తున్నాడు. దేవా, సియోనులో నీ సభా పర్వతంలో, నీ సభా స్థలములో నువ్వు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ఆ స్థలములో నీకు అత్యంత ఇష్టమైన అతి ముఖ్యమైన ప్రదేశం కాబట్టి అక్కడ నేను మౌనంగా ఉంటే, నీకు చెప్పేది ఆలకిస్తే నేను మహిమపరిచినట్లే, నీకు స్తుతి చెల్లించినట్లే అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి